నమస్తే. మనం ఇప్పుడు ఓయూలో ఉన్నాం డాక్టర్ మహిపాల్ యాదవ్ గారితో. ముఖ్యంగా ఒక పక్కన ఫార్ములా ఈ రేసులో ఎలాంటి కుంభకోణం లేదు, లంబకోణం లేదంటూ కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఈ కేసు అంతా కూడా లొట్టపీస్ కేసు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అవినీతి లేనప్పుడు మరి అరెస్ట్ ఎందుకు చేస్తారని చెప్పేసి కూడా నిలదీస్తూ ఉన్నాడు. అసలు ఫార్ములా ఈ రేస్ ఏంటి? నిజంగా కేటీఆర్ అవకతవకలకు పాల్పడ్డా? అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఒక పక్కన వాళ్ళ బావ ఏమో హరీష్ రావు నా బామ్మారిది కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాడని చెప్పేసి ఆయన కూడా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. సో ఈ అన్ని అంశాలను కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ మహిపాల్ యాదవ్ గారితో. అన్న నమస్తే. అనిపిస్తూ ఉంది కేటీఆర్ సంబంధించినటువంటి అరెస్ట్ విషయంలో ఆయన అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఏమైనా కనబడతా ఉన్నదా? కొట్టిపారేస్తూ ఉన్నాడు ప్రతిసారి కూడా. ఇదంతా కూడా ఒక రూపాయి కూడా అవినీతి నేను చేయలేదు, ఇది కేవలం రేవంత్ రెడ్డి నా మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు కేసులు పెట్టేందుకు అని చెప్పేసి. మీకు ఏమనిపిస్తూ ఉంది ఈ కేసును చూసిన తర్వాత? నిన్న హైకోర్టులో సైతం కూడా ఆయనకు వ్యతిరేకంగా ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ కూడా కొట్టేయడం జరిగింది. ఎట్లా ఉంది? అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది ఏమైనా? డెఫినెట్గా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. నేను చాలామంది పెద్దవాళ్ళతో కూడా మాట్లాడినా, వీళ్ళు అనేక అవినీతి చేశారు కదా, దాంట్లో ఏం చేశారంటే పగడ్బందీగా బినామీల మీద పెట్టి అధిక ధరలకు తీసుకొని ఎక్కడ కూడా దొరకకుండా, ఈవెన్ కాళేశ్వరంలో, మిషన్ భగీరథలో, ఈ భూ కబ్జాలు చేసే దగ్గర చాలా దగ్గరలో దొరకకుండా చేసినట్టు కనబడుతుంది. అయితే వీళ్ళకు నేను అడిగితే, నాకు ఇప్పుడు మన ఎంపీ, ఇప్పుడు చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఒకరోజు నాకు ఫోన్ చేసి, ఇది ఈ కార్ రేసులో పక్కాగా ఆధారాలు ఉన్నాయి, ఇతను ఎటువంటి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఇట్లా నిధులు విడుదల చేసినట్టు, ఎటువంటి అంటే ఆర్థిక మండలి అని ఆమోదం కానీ, ఇంకా క్యాబినెట్ది కానీ, ఇంకెవరిది కానీ సంతకం లేకుండా ఇచ్చిపడేసిండు అనేది చెప్పుకొచ్చారు సార్. ఇట్లా నేను కూడా అంత ఎంక్వైరీ చేసిన. చాలామందికి తెలవాల్సింది ఏంటంటే, తెలంగాణ ప్రజలకు కానీ తెలుగు ప్రజలకు కానీ అసలు ఏంది ఫార్ములా ఈ కార్ రేస్ అంటే, ఒక్కొక్కసారి ఫార్ములా ఈ అని, ఒక్కొక్కసారి ఏమో ఫార్ములా ఈ కార్ అని, ఫార్ములా ఈ కార్ రేస్ అని, ఇట్లా రకరకాలుగా చెప్తుర్రు. ఏం లేదండి, సింపుల్. మనం చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఆగస్ట్ 15 కానీ జనవరి 26 కానీ మనకు పండుగలు జరుపుకునే రోజు, ఆ రోజు ప్రైజులు ఇవ్వాలి కాబట్టి ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందు పరుగు పందెం పెట్టేది. ఇటు అమ్మాయిలకు పరుగుల పోటీ పెట్టేది, అబ్బాయిలకు పరుగుల పోటీ పెట్టేది. ఒక 10 మంది పరిగెత్తేది, ఒకళ్ళు గెలిచేది. మళ్ళీ అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ ఇట్లా పెట్టేది. ఓవరాల్గా ఒక పరుగు పందెం పెట్టినప్పుడు ఒకళ్ళు ముందు వస్తారు, ఒకళ్ళు సెకండ్, థర్డ్, ఫోర్త్ వస్తారు. ఇట్లా అట్లనే ఈ మహానుభావుడు ఈ కేటీఆర్ ఈ 80,000 పుస్తకాలు చదివిన కొడుకు గుంటూరులో చదివి అమెరికాలో జాబ్ చేసిన అంటాడు. ఈయన ఏం చేసినంటే ఈ కార్ రేస్. ఈ కార్ అంటే ఎలక్ట్రికల్ అంటే ఇప్పుడు మన జనరల్గా డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లు ఉంటాయి. ఈ మొనగాడు ఏం చేసినట్టు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఎలక్ట్రికల్ అని కార్లు కానీ బైకులు కానీ వస్తున్నాయి. ఈ అన్నిటితోని హైదరాబాద్ చుట్టూ రేస్ ఒకటి ఏర్పాటు చేసిండు, అంటే కార్ల పోటీ. ఈ కార్ అనేది మీరు కన్ఫ్యూజ్ కావద్దు, డీజిల్ కార్ అయినా పెట్రోల్ కార్ బదులు ఈ కార్ అంటే ఎలక్ట్రికల్ కారు, బ్యాటరీతో ఛార్జ్ చేసే కార్లతోని పోటీ. ఈ 100 మంది వస్తారు. దానిలో ఒక గ్రూప్ అంటే ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్, డి గ్రూప్ ఉంటుంది. ఇంట్లో గెలిచినోడు పక్కకు వస్తాడు, మళ్ళీ ఇంట్లో గెలిచిన వాళ్ళు పక్కకు వస్తారు, మళ్ళీ ఇంట్లో గెలిచిన వాళ్ళు పక్కకు వస్తారు. మళ్ళీ ఇవన్నిటికీ రేసు. ఈ రేసులో ఎవడు గెలిస్తే వాడికి ప్రైజు. దీని ద్వారా తెలంగాణకు, హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తా అని చెప్పేసి ఈ గ్రీన్ కో కంపెనీతోనే ఏదో చేయించిండు అన్నట్టు మనకు ఉంటున్నాం. అసలు అంత ఆరాధిస్తే అసలు ఈ గ్రీన్ కో కంపెనీ అనేది ఈ పోటీ కంటే 2 నెలల ముందే సంస్థ ఏర్పడ్డదట. అంటే మరి నువ్వు ఇవ్వాలనుకుంటే చాలా పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి, ఇంకేదో ఉంటుంది. 2 నెలల ముందే రిజిస్ట్రేషన్ అయిన కంపెనీకి నువ్వు ఇచ్చినావంటే మళ్ళీ ఆరాధిస్తే ఏంటంటే, ఈ నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో చూడొచ్చు, ఈ గ్రీన్ కో కంపెనీ వాళ్ళే బీఆర్ఎస్ పార్టీకి భారీగా విరాళం ఇచ్చిర్రు. అంటే ఈయననేమో బీఆర్ఎస్ అంటే ఈయననేమో గ్రీన్ కో కంపెనీకి మీరు రేస్ పెట్టుకోండి అని చెప్పిస్తాడు. ఆ గ్రీన్ కో కంపెనీనేమో వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రభుత్వానికి విరాళం ఇవ్వలే, బీఆర్ఎస్ పార్టీకి విరాళం ఇచ్చిండు అని చెప్పేసి నేను ఆంధ్రజ్యోతిలో వచ్చింది, మనం అన్నీ చూస్తున్నాం. ఇదంతా మనం చూడవచ్చు. అరెస్టుకు వేల ఆయన నిధుల దుర్వినియోగం కనిపిస్తుందని హైకోర్టు, కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత. మరి నువ్వు లొట్టపీస్ కేసు అనేటోడివి, లొట్టపీస్ గాడివి కాబట్టే నీకు లొట్టపీస్ కేసు అని పంపిరేమో. మరి నువ్వు లొట్టపీస్ గాడివేమో, అందుకని నీకు లొట్టపీస్ కేసు వేసిరని నిరుద్యోగులు అనుకుంటున్నారు. మరి నువ్వే ఒకప్పుడు ఏం చెప్పినావు, అరెస్ట్ చేస్తే చేసుకున్న బొచ్చు కూడా వీకవు, నువ్వు దమ్ముంటే ఏసీబీ నా ఇంటికి పంపు, దమ్ముంటే నాకు నోటీసులు పంపన్నావు. నోటీసులు పంపే
అంతకుముందు ఇంకా నువ్వు ఏమంటావే మా అంటే అరెస్ట్ చేస్తావు, నేను చెంచల్గూడకో చెర్లపల్లి జైలుకో పోతా, మ్యాట్ తీసుకుపోతా, నేను యోగా చేస్తా, పద్మాసనం వేసుకుంటా, వజ్రాసనం వేస్తా, మెడిటేషన్ చేస్తా, మళ్ళీ వచ్చి పాదయాత్ర చేస్తా అని అంటే ప్రజలంతా పిచ్చోళ్ళు, జైలుకు పోయి వచ్చిన వాళ్ళు అందరూ సీఎంలు అవుతారు, నేను కూడా మెడిటేషన్ చేస్తా, పాదయాత్ర చేస్తా, ప్రజలు గొర్రెలు మేకలు, అసలు వాళ్ళు ఏది చెప్పినా నమ్ముతారు, మా నాన్న గన్ని అబద్ధాలు చెప్తేనే నమ్మిరు, నేను గివి చెప్తే నమ్మరా, మేము తప్ప ఇప్పుడు దిక్కే లేదు, అయితే కాంగ్రెస్ లేకపోతే కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీకే ఓటేయాలి, మీకు వేరే దిక్కు లేదు అని మాట్లాడిండు. సరే మాట్లాడినావు, నీకు నోటీస్ వచ్చింది, ఏసీబీ ఇంటి దాకా ఏసీబీ కార్యాలయం దాకా పోయినోడివి, లేదు మా లాయర్లు ఉంటేనే మా అడ్వకేట్లు ఉంటేనే నేను విచారణ ఎదుర్కొంటా, లేకపోతే నేను అంటున్నాను నీకెందుకయ్యా భయం, నీది లొట్టపిసి కేసేనా, వాళ్ళు అడుగుతారు 4 క్వశ్చన్లు, ఆన్సర్ చెప్పు, సపడాకి ఇంటికి పో, మళ్ళీ దాని పక్కకు అడ్వకేట్ ఎందుకు అంటే మరి గరీబోడికి ఎవరికైనా అయితే అడ్వకేట్లు ఎవరు ఉంటారు, నీకు బాగా 1000 కోట్లు ఉన్నాయి కాబట్టి నువ్వు ఏదున్నా నీకు లాయర్లు మేనేజ్ చేయడం కోసం పెట్టుకుందాం అనుకుంటున్నావా, నువ్వు అడుగు, కావాలంటే లాయర్లకు నేను ఏం సమాధానం చెప్పాలో నువ్వు ఇంటికాన్నే అడుగు, లాయరే పక్క కూర్చుండాల్సిన అవసరం ఉంది, ఈ కేసు జరగబట్టి చాలా రోజులు అవుతుంది, నేను ఎట్లా రెస్పాండ్ కాను అడుగు. అసలు ఇంకొకటి ఏ తప్పు చేయలేరు అనుకోని నేను తీసుకుపోతారు, లేదంటే నన్ను తీసుకుపోతారు, చాలాసార్లు మనం అరెస్టులు కూడా చేసారు, నువ్వు 100 ప్రశ్నలు అడుగు, నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు నీకు లాయర్ ఎందుకు, విచారణ టైంలో నువ్వు కేసే తీసుకునేటప్పుడు కోర్టులో పెట్టుకో, విచారణ టైంలో నువ్వేమీ తప్పు చేయనప్పుడు నీకెందుకు లాయర్లు, నువ్వు ఇంకా 80,000 పుస్తకాలు చదివినావు, కొడుకు అవుతావా, యువరాజు అవుతావా, నేమన్నా జాతిపిత కొడుకువా, ఆయన ఏమో రాజట, ఆయన యువరాజట, నువ్వు ఇంకా ఢిల్లీ అమెరికాలో పోయి జాబ్ చేసి వచ్చినోడువే, నీకు ఇంత ఉన్నోడివి, లాయర్ లేకపోతే లాగులు ఎందుకు తడిచిపోతున్నాయి అంటే ఈయన తప్పు చేసిండని తెలిసిపోతుంది, ఈయననే ఒకసారి నన్ను తప్పి అరెస్ట్ చేసుకోరంటాడు, ఇంకోసారి నా అవును ఇచ్చిన బాజాప్తి ఇస్తే తప్పేంది అన్నాడు, ఇప్పుడు మధ్యలో ఒకసారి ఏమన్నాడు అసలు నేను ఇయ్యంలో నాకు తెలియదు అన్నాడు, ఇప్పుడు ఏమంటుండు మళ్ళీ అయ్యా అధికారులకే తెలుసు, నాకేం తెలుసు, అరవింద్ కుమార్కే తెలుసు, వాళ్ళకి తెలుసు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు హరీష్ రావు ఏమంటుండంటే అసలు డబ్బులే బదిలీ కాలేవు, ఈయననే బామ్మరిదేమో అయినే అంటుండు, బావనేమో కాలేదంటుండు. మీరు ఒకసారి వినండి. ఒక తప్పుడు వార్తని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు, అటువంటి వాళ్ళు అది మానుకుంటే మంచిదని కూడా మేము వారికి హితవు పలుకుతా ఉన్నాం. సో ఈ రోజు తప్పకుండా మేము సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం, ఇది ఒక తుఫైల్ కేసు, మా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్టు ఇది 100% తుఫైల్ కేసు, ఫైనల్ గా ఇది ఇందులో ఎలాంటిది కూడా బయటకు వచ్చేది లేదు, అసలు ₹1 రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే పోయింది లేదు, రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప. మరి రాష్ట్రానికి ఆదాయం వచ్చిందని నువ్వే అంటున్నావు, మరి ఏసీబీ వాళ్ళు నోటీస్ ఇస్తే అక్కడ దాకా పోయినోడు లాయర్ ఎందుకు పోడు, ఇక రాష్ట్రానికి ఆదాయం వచ్చింది అని చెప్పు. మీ బామ్మరిదేమో అవును ఇచ్చినాం, బాజాప్తి ఇచ్చినాం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఇచ్చినామని మీ బామ్మరిది అంటుండు, నువ్వేమంటున్నావు అసలు ₹1 ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వలేమంటారు. మరి ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వకుండా కేటీఆర్ సొంత డబ్బులు ఇచ్చిండా, కేటీఆర్ సొంత డబ్బులు ఇచ్చిండా అని చెప్పాలి. అంటే వీళ్ళు చూడు, మా ప్రజలు పిచ్చోళ్ళు, మేము ఇచ్చినామన్నా నమ్ముతారు, ఇయ్యలేదన్నా నమ్ముతారు అనే భ్రమలో ఉండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని తీసుకొస్తుండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేక సార్లు చెప్పారు 1,00,000 కోట్లు తిన్నారు, దళితుల భూములు మింగిండు, అసలు కేటీఆర్ అనేటోడు ఒక డ్రామారావు, టిల్లుగాడు దొంగ, నేరాల బాధితులను కొట్టించిండు. ఈయన కూడా అన్నాడు అప్పుడు, ఈయన ఇటు సైడ్ ఉన్నప్పుడు అవును ఇలా నా అవినీతి జరిగింది, ఫార్ములా ఈ కేసులో ఫార్ములా జరిగింది. ఇప్పుడు ఆయన ఏమంటుండు మళ్ళీ బీఆర్ఎస్ పోయి మంచోడు కేటీఆర్, అసలు ఆయన ఏం తప్పు చేయలేదు, అసలు కేటీఆర్ ఏది చేసినా మంచిదే అంటుండు, కేసీఆర్ ఏది చేసినా మంచిదే అంటుండు. అట్లాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను రిఫరెన్స్ ఇస్తున్నాడు.